వస్తున్నారండి. చూసే ఉంటారుగా, మీకు వచ్చి ఉంటుంది ఆ షెడ్యూలు మీడియా ద్వారానో ఇంకో రూపంలోనో. సో ఇలాంటివి ఏమైనా ఉంటాయండి జ్యుడిషియరీలో? నాకు తెలీదు. అంటే నేను జైల్లో ఉన్నాను 7 రోజులు 8 రోజులు, చాలాసార్లు 3 ఏళ్ళు కోర్టుకు అటెండ్ అయ్యాను. నేను ఎప్పుడు అంటే మనం టైం ఇచ్చేంత షెడ్యూల్ ఇచ్చేంత గొప్పవాళ్ళం కాకపోయినా గంటల గంటల కోర్టులో నిల్చోవాల్సిందే కేసులు మన నంబర్ వచ్చేంత వరకు. ఆ పిలుస్తాడు కదా, దఫేదారు వచ్చి పిలుస్తాడు, వెంకటకృష్ణ 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 3 సార్లు పిలిస్తే అలా లోపలికి, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి పిలవాలా, దఫేదార్ గారు వచ్చి పిలిస్తే అప్పుడు ఈయన వెళ్ళాలి లోపలికి. అంతేగాని నేను ఎయిర్పోర్ట్లో దిగాను వెళ్ళాలంటే కుదురుతుందా పట్టాభి గారు? సార్ ఇప్పుడు మీకు కొంత అనుభవం ఉంది, నాకు కూడా చాలా అనుభవం ఉంది ఈ కోర్టు కేసులు వాయిదాలకు అటెండ్ అవటం. అంటే గత 2019 ముందు లేదండి, కానీ సైకో పుణ్యం అని చెప్పి దాదాపు 20 కేసులు పెట్టించుకుని కోర్టు వాయిదాలు ఏది ఈ అనుభవాన్ని మనకి సంపాదించి పెట్టినందుక. అంతే కదా, కొన్ని అనుభవాలు అంతేలేండి. అదే ఇప్పుడు ఆ అనుభవంతోనే ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను కదా నేను. అదే కదా. యూఆర్ రైట్. సో ఈ 19, 24 ఆ తర్వాత ఇప్పటికీ తిరుగుతున్నాం, ఇంకా కూడా అవలా చాలా కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కోర్టు వాయిదా ఉంది అంటే వికే గారు ఆ రోజు మొత్తం పోయినట్టేనండి. ఫుల్ డే యూ కెనాట్ వర్క్. ఎందుకంటే మన ఎప్పుడు పిలుస్తారో తెలియదండి. ఇప్పుడు కోర్టు జడ్జి గారు బెంచ్ మీదకి వచ్చే సమయానికి మనం వెళ్ళి అక్కడ ఉండాలి, హాజరవ్వాలి. ఒకవేళ మనం ఏమన్నా లేట్గా వెళ్తే గబాలన మన కేసు నెంబర్ వచ్చేసి మనం లేవనుకోండి, అప్పుడు మళ్ళీ ఎప్పుడో సాయంత్రానికి వేసేస్తారు. అందుకని టైంకి వెళ్ళి నుంచోవాలి అక్కడ. ఒక్కొక్కసారి వెళ్ళిన తర్వాత మన ముందు నెంబర్ అయినటువంటి కేసులు కొంత డిలే అవుతూ ఉంటాయి. ఆ లాయర్ గారు చెప్తారు, వచ్చండి 12 ఆ ప్రాంతంలో రావచ్చు, కానీ చెప్పలేనని చెప్తాడు ఆయన. ఆ 12 అనేది ఒక్కోసారి లంచ్ బ్రేక్ అవుద్ది, సాయంత్రం 3 అవుద్ది, 4 అవుద్ది. వీ హ్యావ్ టు వెయిట్, అలాగే కూర్చోవాలి కోర్టులో. కాబట్టి ఈయన నేను 11:30కు వస్తా, 12:30కి డిపార్చర్ అంట. ఈయన షెడ్యూల్ విడుదల చేస్తాడు. ఏమనుకుంటున్నాడండి ఈయన అసలు కోర్టు అంటే ఈయన టైం ఇస్తాడా జడ్జి గారికి? నేను 11:30కి వస్తా, మీరు రెడీగా ఉండండి, నన్ను 1 గంటలో పంపించేయండి. ఏది 6 సంవత్సరాల తర్వాత కోర్టుకి అటెండ్ అవుతూ 6 సంవత్సరాల పాటు కుంటి సాకులు చెప్పి సిఆర్పిసి సెక్షన్ 317 మిస్యూజ్ చేయటం, లేదంటే ఒక 130 డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం, ఏదో ఒక రకంగా 6 సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతా ఉన్నాడు. ఏది సెప్టెంబర్ 2013లో బెయిల్ పైన బయటికి వచ్చినటువంటి వ్యక్తి 12 సంవత్సరాలుగా బెయిల్ పైన ఉంటూ 6 సంవత్సరాలుగా కోర్టుకు రాకుండా కుంటి సాకులు చెప్తే ఎగ్గొట్టి తిరుగుతూ ఈయన ఇవాళ గంట టైం ఇస్తాడా? ఇవాళ హేమాహేమీలు సార్, పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు నాతో పాటు చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్స్, ఒకసారి సిట్టింగ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ వచ్చి ఆ కోర్టులో వెయిట్ చేస్తా ఉంటారు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి అలా కూర్చుంటారు వాళ్ళు అక్కడ. ఎంత పెద్ద మంత్రి వచ్చినా సరే జడ్జి గారు పిలిచే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఏదో మంత్రి గారు వచ్చారు, లేదంటే ఆయన వచ్చారు, ఈయన వచ్చారని ఏమి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు సార్ కోర్టులో. మన పేరు పిలిచే వరకు వెయిట్ చేయాలి, పిలిచిన తర్వాత వెళ్ళి జడ్జి గారి ముందు నుంచోవాలి చేతులు కట్టుకుని. ఇవాళ ఈయన ఏదో పెద్ద తోపని, ఈయనకేదో రెడ్ కార్పెట్ వేసి టైంకి పాపం ఆ అయ్యగారు టూర్ ప్రోగ్రామ్ రిలీజ్ చేశారు, మనం టైంకి రెడీగా ఉండాలని చెప్పి జడ్జి గారు ఏమి స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏం చేయరు అక్కడ. నాకు అర్థం కాదు ఏంటంటే సత్యమూర్తి గారు 11వ తారీఖు నాడేమో మెమో వేస్తాడు, ఏమని, నేను వీడియో కాన్ఫరెన్స్లో వస్తానని. కోర్టుకు రావయ్యా, లండన్ నుంచి రాగానే అని చెప్పి కోర్టు చెబితే, లండన్ నుంచి వచ్చి నేను వీడియో కాన్ఫరెన్స్లో వస్తాను, వీలైతే నా లాయర్ వస్తాడు, నాకు అవకాశం ఇవ్వండి, నేను వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండి, లేదు అంటే వీడియో కాన్ఫరెన్స్లో వస్తాను అంటేనే కోర్టు తిరస్కరించింది. నథింగ్ డూయింగ్ 21 లోపు రమ్మని. వికే గారు ఒక చిన్న సబ్మిషన్ ఇక్కడ. ఈయన వేసాడు పిటిషన్, నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని. అవును, వేస్తే కోర్టు సిబిఐని కౌంటర్ ఫైల్ చేయమని. అవును, సిబిఐ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే సమస్య లేదు, నో ఎగ్జామ్షన్. వెళ్ళేటప్పుడు ఒక తప్పుడు ఫోన్ నెంబరు, దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ వెళ్ళాడు. అసలు ఇతనికి ఎగ్జామ్షన్ కాదు, అసలు
బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు, ఈ రకంగా కోర్టు మిస్లీడ్ చేయడానికి చేసే ప్రయత్నం చేసినందుకు అసలు బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి కౌంటర్ ఫైల్ చేసేసరికి కంగారు పడిపోయి నమస్కారం పెట్టి, అయ్యా బాబు నాకు ఎగ్జామ్షన్ వద్దు, ఏమొద్దు, నా ఎగ్జామ్షన్ పిటిషన్ నేను వెనక్కి తీసుకుంటున్నాను, నేను వచ్చేస్తా కోర్టుకి, నాకు 21వ తేదీ వరకు టైం ఇవ్వండి చెప్పి బతిమాలుకున్నారు ఆ రోజు. మళ్ళీ ఎక్కడ బెయిల్ క్యాన్సిల్ అయిపోతాం అని చెప్పి. అవును. సో ఆ రోజు అలా చేశారు. ఇప్పుడు 21 లోపు కోర్టు రమ్మంటే మరి